సర్కారు దవాఖానలలో మందుల షాపులు ఉంటాయి కదా, అవిట్లలో అడ్డమైన గోళీలు పెట్టొద్దు, ఎవలకు ఇయ్యొద్దని దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు హెల్త్ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టి అన్నాడట. అంటే అధికారులు ఏమన్నారు, గప్పుడు ఎప్పుడో డేట్ అయిపోయిన గోళీలు ఇస్తుండ్రని వినబడితే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అలర్ట్ అయ్యిండు ఆ సార్. అంటే ఇక అట్లనే అనిపిస్తున్నది. నెక్స్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే రెస్పెక్టివ్ వన్ సిఎంఎస్ నుంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇష్యూ అయిన తర్వాత దవాఖానలో పనిచేసే డాక్టర్లు, మందుల షాపుల ఆఫీసర్లే కాదు, చాలా మందితోనే తెలంగాణలో ఉన్న సర్కారు దవాఖానలకు మందులు అనేటివి మంచిగా ఉండాలి. ఏ దవాఖానలో కూడా కాలం చెల్లిన మందులు కాదు కదా, నాసిరకం కంపెనీ మందులు కూడా కనిపించొద్దని ఇట్లా పెద్ద టీవీ పెట్టి అట్లా చూపెట్టుకుంటా మంత్రి సార్ అందరికీ అర్థమవుతాడు చెప్పిండట. అయ్యా దామోదర సారు, సర్కారు దవాఖానలలో కూడా సవలతులు చక్కగా లేక దిక్కు దవాఖానకు వచ్చిన రోగులు అవస్థలు పడుతుర్రు. డాక్టర్లుంటే మందులుండయి, మందులుంటే డాక్టర్లు ఉండరు అన్నట్టు ఆసుపత్రులు ఆగమవుతుంటే మీరు ఇట్లా నిమ్మలంగా మీటింగులు పెట్టుకుంటా చెప్తే ఏడ మంచిగా అర్థమవుతాయి సారు, ఎవరికి ఎక్కుతుంది. మీరు ఏం చేస్తారంటే దినామో సర్కారు దవాఖానకు పోయి సీదా మీరే స్వయంగా మందులన్నీ ఎన్ని ఉన్నాయి, ఏ కంపెనీలు అవి వాడుతుర్రు, సిబ్బంది మంచిగానే పనిచేస్తుర్రా, రోగులను మంచిగానే చూస్తున్నా అనే ముచ్చట తెలుసుకుంటే మంచిగా ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.